ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఏమైంది? కేబినెట్ మీటింగ్స్కి ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నారు? పవన్ తీరుతో జన సైనికులు అసంతృప్తిగా ఉన్నారా? సర్కారు సమిష్టి నిర్ణయాల్లో జనసేన ప్రభావం ఎంత? పవన్పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాలను నిలబెట్టడం లేదా? ఏపీలో పవర్లో కూటమి ప్రభుత్వం. పెద్దన్నగా కూటమిని నడిపిస్తున్న చంద్రబాబు. కేబినెట్లో జనసేనకు 12% వాటా. చంద్రబాబుతో పవన్కు సమాన ప్రాధాన్యత. కేబినెట్ నిర్ణయాల్లో జనసేన ప్రభావం ఎంత? పవన్ తీరుపై ప్రజల్లో అసంతృప్తి. కేబినెట్ సమావేశాలకు పవన్ గైహాజరు. కూటమి పాలనలో కనిపించని జనసేన ముద్ర. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ప్రభుత్వాన్ని కలిసి నడిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పెద్దన్నగా కూటమి ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నారు. కానీ అదే కూటమి సర్కారులో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. జనసేనకు 3 మంత్రులు ఉన్నారు. మొత్తం కేబినెట్లో జనసేన 12% వాటాను కలిగి ఉంది. ఇక ముఖ్యమంత్రి తరువాత అంతటి ప్రాధాన్యతతో పవన్ ఉన్నారు. ప్రతి ప్రభుత్వం ఆఫీసులో సీఎంతో పాటుగా ఆయన ఫోటో కూడా ఉంటుంది. ఈ ప్రభుత్వాన్ని బాబు, పవన్ ఇద్దరు కలిసి నడిపిస్తున్నారని అంతా అనుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వంలో కీలకంగా ఉంటారని భావించే ఎన్నికల్లో జనాలు కూటమికి భారీ మెజార్టీ ఇచ్చి చేకొట్టారు. చూడబోతే కేబినెట్ నిర్ణయాల్లో జనసేన ప్రభావం ఏమిటి అన్నది తెలియటం లేదని అంటున్నారు. మంత్రివర్గం ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి, ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తుందని ఆలోచించి నిర్ణయాలు చేస్తుంది. అలా జనసేన ముద్ర కూడా ఉండాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ అయితే వరుసగా 3 మంత్రివర్గ సమావేశాలకు గైహాజరయ్యారు. కారణాలేమీ అయినప్పటికీ పవన్ మాత్రం కేబినెట్ భేటీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశానికి పవన్ హైదరాబాద్ నుంచి వచ్చారు. అయితే ఆయనకు తీవ్రమైన వెన్నునొప్పి కారణంగానే మళ్లీ వెళ్లిపోయారని అంటున్నారు. అయితే పవన్ కీలకమైన సమావేశాల్లో పాలు పంచుకోకపోవడంపై జనసేన వర్గాలతో పాటుగా అభిమానులను చర్చ సాగుతోంది. తమ నాయకుడు కూడా ప్రాధాన్యత కలిగిన సమావేశాల్లో పాల్గొని ప్రజల కోసం మేలైన నిర్ణయాలు తీసుకోవాలని అంతా ఆశిస్తున్నారు. ఇక ఇటీవలే 2 రోజుల పాటు జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. దానికి కూడా పవన్ హాజరు కాలేదు. మరి ఈ విధంగా చేస్తే జనసేన ప్రభుత్వంలో ఉండి ఏమి చేసిందంటే జవాబు ఎలా అన్నది క్యాడర్లో ఉన్న ప్రశ్నగా తెలుస్తోంది. ప్రభుత్వం అన్నాక సమిష్టిగా నిర్ణయాలు ఉంటాయి. ఒకవేళ ప్రభుత్వంకు సంబంధించి తీసుకునే కొన్ని నిర్ణయాలు ఏమైనా ఇబ్బందిగా ప్రజలకు ఉంటే వాటి ప్రభావం అన్ని పార్టీల మీద పడుతుందని కూడా అంటున్నారు. ఏది ఏమైనా కూటమి పాలనలో జనసేన ముద్ర కనిపించడం లేదన్నది ఆ పార్టీ అభిమానులకు ఉందట. అయితే పవన్ కళ్యాణ్ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మరి వచ్చే సమావేశాల్లో అయినా ఆయన పాలు పంచుకొని జనరంజకమైన నిర్ణయాలు కేబినెట్లో తమ పార్టీ ఆలోచనలుగా పెట్టి అమలుకు పూనుకోవాలని అంతా కోరుతున్నారు.